నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆశీర్వాదం. పెళ్ళైన తర్వాత దీర్ఘ సుమంగళి భవ అనగానే అందులో ఒక వైబ్ ఉంటుంది. బా ఎంత బాగుందో అనిపిస్తుంది. అలాగే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని అంటే కూడా అమ్మయ్యా మా కోరిక తీరిపోతుందిరా అన్న భావన ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఈ మనోవాంఛ ఏదైతే ఉందో, అంటే ఏదైనా అవ్వనివ్వండి, అది కోరిక, అది నెరవేరాలి అని అంటే ఆ మనోవాంఛ తీరట్లేదండి, మేము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నామని అంటూ ఉంటారు. మరి ఈ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు నిజంగానే సిద్ధించాలంటే ఏం చేయమంటారండి? దీనికి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటే సంకల్పిత సర్వ సదభీష్ట సిద్ధిరస్తు. మనం కోరుకునే కోరిక అది రీజనబుల్ అయి ఉండాలి, రిలయబుల్ అయి ఉండాలి. నేను అంబానీ అంత అవ్వాలంటే అవ్వలేను కదా. నేను ఇల్లు కట్టుకోవాలంటే సబబు ఎవరి స్థాయిని బట్టి, వారి స్థాయిని బట్టి, వారి కోరికని. అంటే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అన్నట్టు కాకుండా మనకు అది మనం దాన్ని కోరుకోవడంలో న్యాయం ఉందా లేదా, మనం దానికి అక్కడికి రీచ్ అవ్వగలమా లేదా అనేటువంటి సంకల్పాన్ని మీరు ఒకటి గట్టిగా పెట్టుకొని, అది అమ్మాయి పెళ్ళి అవ్వచ్చు, అబ్బాయి పెళ్ళి అవ్వచ్చు, లేదా మీ సొంత ఇంటికి వెళ్ళవచ్చు, లేదా మీరు కారు కొనుక్కోవాలనుకోవచ్చు, లేదా మీరు సంతానం కొనుక్కోవచ్చు, లేదా మీరు బంగారం కొనుక్కోవచ్చు. బంగారం అంటే ఈ మధ్య మోడీ గారు బంగారం కొనొద్దంటున్నారు, సంవత్సరం పాటు కొనొద్దంటున్నారు. కొనేలాలో కూడా లేదు బైదవే. అంటే కొనగలిగినా వద్దంటున్నాడు ఆయన. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్య విలువని తగ్గించడం కోసం. సో ఆయన చెప్పిన సజెషన్స్ 10 సజెషన్స్ చేశారు. 100% పాటించాలి. ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం కూడా ఆయన నవగ్రహాలకి రారాజులాగా చెప్పాడు. రైట్. సో ఈ మనోవాంఛ ఫలసిద్ధి అనేది మీరు గట్టిగా సంకల్పం చేసుకొని ఒక శుక్రవారం నాడు రాహుకాలం టైంలో, శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో మీరు పద్మావతి వెంకటేశ్వర స్వామి ఫోటోని ముందుగా కూర్చొని, మీ పూజ గదిలో ఉన్న ఫోటో ముందు కూర్చొని పద్మావతి అమ్మవారిని మీరు జపం చేసుకోవాలి. దానికి ఒక అద్భుతమైన మంత్రం ఇక్కడ శాస్త్రంలో ఇచ్చారు. శ్రీ పద్మావత్యై వషట్, శ్రీ పద్మావత్యై వషట్. అంతేనండి? అంతే. శ్రీ పద్మావత్యై వషట్, శ్రీ పద్మావత్యై వషట్, శ్రీ పద్మావత్యై వషట్. ఈ మంత్రాన్ని ఒక 21 రోజుల పాటు రోజుకి 108 సార్లు తగ్గకుండా, మీరు మీ కోరిక పెద్దగా ఉంది, నేను 500 సార్లు చేయగలనంటే చేయొచ్చు, నేను 1000 సార్లు చేసుకోగలనంటే చేయొచ్చు. మినిమం 108 సార్లు. చాలా ఈజీగా అయిపోతుందండి. మంత్రంతో పాటుగా ఏం చేయాలంటే ఒక ప్రక్రియ, ఒక 6 పసుపు కొమ్ములు, 6 ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు, 6 వక్కలు, 6 6 6 ఈ 18ని చేతిలో పట్టుకోవాలి. ఒకవేళ అవన్నీ పట్టకపోతే ఒక గిన్నెలోనూ డబ్బాలోనూ వేసి పట్టుకొని జపం చేయాలి. చేసి అమ్మవారికి తగు రీతిలో మీకు తెలిసిన షోడశోపచార పూజ చేసేసి అవి పక్కన పెట్టేసి, మళ్ళీ నెక్స్ట్ డే రెండో రోజు కొత్తవి తీసుకోవాలి. మళ్ళీ కొత్తవి తీసుకోవాలి. మళ్ళీ మంత్రం చదువుతాం, పక్కన పెడతాం. ఈ మూడింటిని చివరిలో విడివిడిగా, అంటే పసుపు కొమ్ములు విడిగా, ఖర్జూరాలు విడిగా, వక్కలు విడివిడిగా 3 డబ్బాలు వేసేసి 21 రోజులు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలో సమర్పించాలి. ఓకే. హుండీలో వేసేయమంటారా? అంటే ఇక అక్కడ పరిస్థితిని బట్టి, మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో అక్కడ ఏమంటే ఇట్లా మేము మొక్కుకున్నాం ఇస్తున్నాం అంటే గుళ్ళో వాళ్ళు తీసుకుంటే గుళ్ళో ఇచ్చేయచ్చు. ఒకవేళ తీసుకోకపోతే హుండీలో వేసేయండి. ఓ 3 ప్లాక్ కట్టేసి వేసేయమంటారా? వేసేయటం. అద్భుతం. శ్రీ పద్మావత్యై వషట్, శ్రీ పద్మావత్యై వషట్. ఈ మంత్రాన్ని కూడా మీరు డిస్ప్లే చేయండి ప్రేక్షకుల కోసం. తప్పకుండా స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 6 ఖర్జూరాలు, 6 పసుపు కొమ్ములు, 6 ఖర్జూరాలు, 6 వక్కలు చేతిలో పట్టుకొని ఈ జపం చేసి
అమ్మవారికి వీలుంటే మీకు శక్తి ఉంటే పాయసాన్ని నివేదన చేయండి. మీ శక్తి- ప్రతిరోజునా సార్? 21 రోజులు ప్రతిరోజు కొంచెం, అంటే పాయసం అంటే గంగాళాలు ఏమక్కర్లేదు, అక్కర్లేదు. అంత సరిపోతుంది. అమ్మవారికి మన మనసు ప్రధానం. దాన్ని మీ కుటుంబ సభ్యులు తినండి. పాయసాన్ని క్షీర పాయసం, బెల్లం వేసింది, పంచదార వేయకుండా అన్నంతో చేసిన బెల్లంతో చేసిన క్షీర పాయసం, దీన్ని అమ్మవారికి నివేదించి ఈ 21 రోజులు పూర్తయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. తద్వారా మీ కోరిక ఏదైనా సరే, మీ సంకల్పం ఏదైనా సరే తప్పనిసరిగా నెరవేరుతుంది. అందుకు వెంకటేశ్వర స్వామే పూనుకొని మీ కోరిక తీరుస్తాడు. ఇందులో ఎటువంటి సందేహమే లేదు. అద్భుతం. 21 రోజుల్లో ఒకవేళ అడ్డొస్తే అది ఆ రోజులు 5 రోజులు ఆపేసి ఆ రోజు నుంచి ఏది ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే కంటిన్యూ చేసుకుంటారు. అద్భుతం సార్, చాలా. ఎవరైనా చేసుకోవచ్చు, దీన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మొదటిసారి వింటున్నాను మనోవాంఛకి సంబంధించి పద్మావతీ దేవికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చేసుకుని. సాక్షాత్ ఆవిడ లక్ష్మీదేవి స్వరూపం కదా. సో శ్రీలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే అన్నీ నెరవేరుతాయి. మన సంకల్పాలన్నీ డబ్బుతో ముడిపడినవే కదా. సో ఆవిడ అనుగ్రహం లభిస్తుంది. మనం తీసుకెళ్ళి ఆవిడని ప్రార్థించి ఆ ప్రార్థన ఫలితాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెడుతున్నాం, శ్రీవారి దగ్గర. ఆయన చూస్తాడు కదా లెక్క. ఏమ్మా వాడు 20 రోజుల నుంచి నేను తపస్సు చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు, శాంక్షన్ చేయొచ్చు కదా, ఇచ్చేసి అని ఆయన రికమెండేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అద్భుతంగా నెరవేరుతుంది. ఎంతోమందికి ఇది జరిగిన ఉదాహరణే నేను చెప్తున్నాను. తప్పకుండా నెరవేరుతుంది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. డెఫినెట్గా ఇది చేసుకుని వారి వారి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం. ఆయుష్మతి భవ.